महाराज की ఇప్పుడు మేము లాల్బాగ్ గణేష్ ముంబైలో ఉందండి ఆ దర్శనానికి వెళ్తున్నాము మొత్తం మా టీం వచ్చి 7 మంది ఈ 7 మందిమి ఇప్పుడు 2:40కి మాకు ట్రైన్ ఉంది అక్కడ నుంచి మేము ముంబైకి రేపు మార్నింగ్ 5 o'clock చేరుకుంటాము అక్కడ చేరుకున్న తర్వాత కూడా మీకు అక్కడి వాతావరణం కానీ అక్కడి దృశ్యాలు కానీ మీకు చూపిస్తాను మాకు సమాచారం ఏంటంటే 21 days లాల్బాగ్ గణపతి ఉంటుందని చెప్పారు ఒకవేళ 21 days అయితే మాకు బ్రహ్మాండంగా దర్శనం అవుతుంది అదేవిధంగా సముద్రంలో నిమజ్జనం కూడా చేస్తారు కదా అది కూడా మీకు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను బోలో గణేష్ మహారాజ్కి ఇప్పుడే క్యాబ్ దిగామండి నాంపల్లి స్టేషన్ నుంచి మాకు 2:40కి మాకు ట్రైన్ ఉంది ముంబైకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము మీకు లోపలికి వెళ్ళి మా ప్రయాణం అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రేపు మేము ట్రైన్కి వచ్చేసామండి ఇది 3rd AC ఇది హైదరాబాద్ టు ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఏదైనా హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఇది ఇంకో విషయం ఏంటంటే 7 మందిని పక్కన వచ్చినాయండి మంచిగా టీం లాగా అందరము హ్యాపీగా జర్నీ చేస్తూ మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ పోవచ్చు ఇది మా వినాయకుని టీం అండి ఇంకా ఇద్దరు రాలేదు తను బయటికి వెళ్ళాడు చూద్దామండి ట్రైన్ జర్నీ కూడా ఎలా ఉంటుందో మెయిన్ స్టేషన్లో ఎక్కడైతే తాపుతారో అక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రేపు మార్నింగ్ 5 o'clockకి డ్రాపింగ్ ఉంటుంది మార్నింగ్ 5 దిన తర్వాత ట్రైన్ టైంకి రీచ్ అవుతామా లేదా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి లాల్బాగ్ రాజా గణేశుని దర్శనము అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా మీకు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఫస్ట్ టైం అండి మన వాళ్ళు ఇంతవరకు పెట్టలేదు వీడియో అది మనం పెడుతున్నాం కాబట్టి కొంచెం సంతోషం ఉంది చూద్దాం మరి ఎంతవరకు కవర్ చేస్తాం వికారాబాద్కు వచ్చినామండి వికారాబాద్ స్టేషన్ ఇది నెక్స్ట్ ఏ స్టేషన్లో అంటే మనకు నెక్స్ట్ గుల్బర్గా గాంగాపూర్ స్టేషన్లో ఆగుతుందంట అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం మనది B1 అండి B1లో 32, 34, 35, 36, 37 చూస్తున్నారండి రాఘవేంద్ర గారు మంచి నిద్రలో ఉన్నారు అదే కృష్ణ గారు మొత్తం ఫోన్ బిజీ రమణ గారు ఇగో పైన కృష్ణ గారు మొత్తం బ్లాంకెట్ మొత్తం దుప్పటి ముఖానికి వేసుకుని అనుకున్నాడు అండి హరికృష్ణ గారు అయితే కోమా వెళ్ళిపోయినాడు తరుణ్ కనబడాడు ఇగో సుమన్ భాయ్ తాండూకు వచ్చినామండి మేము ఒక 7 మంది బయలుదేరినామండి మీకు చెప్పాను కదా మా టీం అంతా నేను రమణ గారు హరికృష్ణ గారు రాఘవేందర్ రావు అదేవిధంగా సుమన్ గారు కృష్ణ గారు వీరప్రద కృష్ణ గారు తన మా గుండెకాయ లాంటి వాడండి క్యాషియర్ అతను తన ఆధ్వర్యంలో ఈ ట్రిప్ మేము బయలుదేరినాము ఏదేమైనా ఈ ట్రిప్ విజయవంతంగా లాల్బాగ్ గణపతి దర్శనం చేసుకొని మేము విజయవంతంగా తిరగాలని మేము బయలుదేరినాము అట్లాగే ముంబైలోని సైడ్ సీన్స్ కూడా మేము చూసే ప్రయత్నం చేస్తున్నాము అందులో ఎంతవరకు ఎన్ని కవర్ చేస్తామో తెలియదు ఎందుకంటే మాకు 2 days టైం మాత్రమే ఉంది అది రేపు ఉదయం నుంచి నైట్ వరకు మొత్తము ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి అదే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు ట్రావెలింగ్ చేస్తుండాలి అంత బిజీ షెడ్యూల్ అండి ఏదేమైనా మేము ఈ నవరాత్రులు పూర్తి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బయలుదేరినాము
అసలు రెస్ట్ ఎక్కడ లేదు. డైలీ వినాయకుని మండపం దగ్గర హరికృష్ణ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం చేశాము. రోజు 1 నుంచి 2 మధ్యలో ఆ సమయం అట్లా సత్సంగం కావచ్చు, జాగరణ అనుకోండి, అలాంటివన్నీ చేస్తూ మళ్ళీ ఎంబడి తెల్లారే ఈ ప్రయాణం పెట్టుకున్నాము. చూద్దాం మరి మా ఓపిక కాబట్టి అందరూ ఎలా ఉంటారో చూసుకొని ఈ 2 డేస్లో ముంబైని కంప్లీట్గా కవర్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తామండి. మీకు కూడా అది చూపించే ప్రయత్నం చేస్తాను. స్టేడియంకి వచ్చినామండి. ఇది కర్ణాటకలో ఎంట్రన్స్. ఇది నెక్స్ట్ మనకు గుల్బర్గా వస్తుంది. దాని తర్వాత మనకు గాన్గాపూర్ వస్తుంది. కర్ణాటకలోని వాడికి వచ్చినామండి. నెక్స్ట్ గుల్బర్గా వస్తుంది. దాని తర్వాత గాన్గాపూర్. ఇప్పుడే గుల్బర్గా వచ్చినామండి, కలబుర్గి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది గాన్గాపూర్. సోలాపూర్ వచ్చినామండి. సోలాపూర్ నెక్స్ట్ స్టేషన్కి ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడైతే సోలాపూర్లో ఉన్నాము. రాత్రి 8:30 అవుతుంది. మార్నింగ్ 5 o'clock మాకు అరైవల్ ఉందండి ముంబైలో CSTలో. ఫ్రెండ్స్ ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. ఇప్పుడు పండుకుంటాము. రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఏ టైం రీచ్ అయినా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా ఈ థర్డ్ ఏసీ ట్రైన్ జర్నీ బాగానే ఉందండి, బాగుంది. ఓకే, మార్నింగ్ 5 o'clock అంటే 4:50కే మాకు డ్రాప్ చేసిందండి ముంబైలో CST ఛత్రపతి శివాజీ టెర్మినల్లో. అందరం రీచ్ అయినాము. ముంబై రైల్వే స్టేషన్ CST అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఇది బయట నుంచి వ్యూ అండి. ఇది చీకట్లో కాబట్టి కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది, కనబడకపోవచ్చు. ముంబైని ఏలేకి వచ్చేసిన మా గణేష్ టీం. రూమ్ పక్కనే అద్భుతమైన లాల్బాగ్ గణేష్ని రూపంలో వెలిసిన వినాయకుడు అండి. అద్భుతమైన డెకరేషన్. ఇప్పుడే రూమ్కి వచ్చినామండి. ఇది ముంబై CSTలోని రూమ్. ఇది మా మిత్రులందరూ అలసిపోయి పండుకున్నారు. కృష్ణ గారు, రాఘవేందర్ రావు, కృష్ణ, రవణ గారు. రూమ్ ఇది మాకు ఇది 5,000కే వచ్చిందండి. రీజనబుల్. అంటే మనకి 7 మంది ఉన్నాం కాబట్టి 5,000 పెట్టచ్చు. అంటే నాకు తెలిసింది ఇంకొక 3 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. మంచి రూమ్ ఇచ్చారు. అదేవిధంగా మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చినామండి. ట్రైన్ మాకు సమయానికి డ్రాప్ చేసింది. అంటే మేము అసలు యాక్చువల్లీ 5ంటికి ఉండే అరైవల్ మాది, కానీ 4:50 మేము CST ఛత్రపతి శివాజీ టెర్మినల్లో దిగినాము. రూమ్ కూడా దాని ఎదురుగానే మేము తీసుకున్నాము. ఇప్పుడు మేము ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న లాల్బాగ్ గణపతి దర్శనానికి బయలుదేరుతాము. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం చాలా బాగుంటుంది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అది ఎప్పుడెప్పుడు చూద్దాము, ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందని. ఖచ్చితంగా మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.